ఈరోజు నేను సిరిసిల్లకి రావడం ఫస్ట్ టైం. సార్ ఈరోజు ఇక్కడికి వస్తున్నారంటే నిజంగా నేను కూడా ఈ మీటింగ్లో పాల్గొనడం నిజంగా చాలా సంతోషం. ఈ అవకాశం దొరికినందుకు కూడా నేను చాలా మీకు అందరు కూడా కలవాలని ఉండే కాబట్టి మీకు అందరికీ మళ్ళొకసారి మీకు నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ ఈరోజు మండల మీటింగ్ మీరు ఏర్పాటు చేసినటువంటి మండల అధ్యక్షులు గారికి, మరి పెద్దలు గవర్నీలో మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారికి, పెద్దలకు, తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, వేదిక పైన ఉన్నవంటి పెద్దలందరూ కూడాను, మరి ముందున వంటి మా అన్నలకు అక్కలకు అందరికీ నమస్కారం. ఈరోజు ప్రెస్ మిత్రులకు కూడాను నమస్కారం. ఈరోజు నిజంగా మీరందరూ మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వినోద్ కుమార్ గారు చాలా సీనియర్ వ్యక్తి, చాలా మంచి వ్యక్తి, అనుభవస్తుడు. మరి సార్తోనే ఎప్పుడు కూడా చాలా ఉద్యమాలప్పటి నుంచి కూడా మరి దగ్గరున్న వ్యక్తి కాబట్టి ఆయనకు మంచి పేరు కూడా ఉంది. కాబట్టి మళ్ళీ సార్ ఇప్పుడు సార్ మళ్ళీ ఎంపీగా ఆయనని వినోద్ కుమార్ అన్నగారిని మరి మొన్ననే 2 రోజుల కింద మరి డిక్లేర్ చేయడం నిజంగా చాలా శుభదినంగా భావిస్తున్నాము. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు, మరి కార్యకర్తలు లేనిది మన ఏ పార్టీ కూడా లేదు. కానీ ఉద్యమాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కోసం మరి ఆ రోజు మరి కేసీఆర్ సార్ మరి ముందుండి మరి అంత తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఏకంగా చేసి మరి తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత మరి చాలా అభివృద్ధి జరిగింది. ప్రతి ఒక్కటి కూడా మరి జిల్లాలు కావచ్చు, మండలాలు కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు, అన్నీ కూడా మరి ఎక్కడెక్కడ కూడా మరి చేయడం జరిగింది. మరి నిజంగా ఏ ప్రభుత్వంలో కూడా గతంలో 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. కానీ ఆ రోజు వాళ్ళు పరిపాలించినప్పుడు ఎక్కడ కూడా వాళ్ళు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయలేదు, మండలాలు ఏర్పాటు చేయలేదు, జిల్లాలు ఏర్పాటు చేయలేదు. ఈరోజు మా ఉమ్మడి జిల్లా మా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కూడా ఈరోజు మాకు ఒకటే జిల్లాని 4 జిల్లాలు చేయడం అంటే నిజంగా ఎవరికి కూడా అది సాధ్యం కాలేదు. మన ఒక్కరే ఒక నాయకుడు మన కేసీఆర్ సార్ గారు. ఎందుకంటే ఈరోజు మేము ఆదిలాబాద్ పోయేవాళ్ళం, ఆదిలాబాద్ పోతే అసలు ఎవరు కూడా అధికారులు దొరికేవాళ్ళు కాదు. ఈరోజు మాకు కొమరంభీం జిల్లా ఏర్పాటు చేశారు. అక్కడ ఆదివాసీ ప్రాంతం ఆదివాసుల కోసం మరి కొమరంభీంని గుర్తించేసి మరి ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేశారు. మరి జోడేఘాట్ కావచ్చు ఆయన పేరు మీద. మరి ఈరోజు నిజంగా చెప్పుకోవాల్సింది చాలా ఉంది. కానీ ఈరోజు నిజంగా మీరందరూ కూడా మరి కార్యకర్తలు ఇక్కడ సార్ మీ అదృష్టం, మీ అందరి అదృష్టం సార్ ఇక్కడ మీకు ఎమ్మెల్యేగా సిరిసిల్లలో ఉండడం, మరి మీరందరూ కూడా మంచి మెజార్టీతోని సార్ని గెలిపించారు. నిజంగా మీకు ఎప్పుడు కూడా మేము కూడా మీకు రుణపడి ఉంటాం. ఎందుకంటే సార్ మాకు పార్టీ అధ్యక్షులుగా మాకు ఉన్నారు కాబట్టి నిజంగా ఈరోజు ఎక్కడ కూడా వెళ్తే ఈరోజు ప్రజల్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చారో అవి 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా ఎక్కడ చేస్తలేరు. మొన్న గ్యాస్ అన్నారు, మరి ఇంకోటేది మన ఏదో రైతు బంధు కావచ్చు, గృహలక్ష్మి కావచ్చు, ఏదో చాలా స్కీమ్స్ వాళ్ళవి ఉన్నాయి. మరి దాంట్లో 6 గ్యారెంటీలు కాకుండా కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రామాలలో హామీలు ఇచ్చారు. మొన్న ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరు వేసినాయి అవి ఉద్యోగాలు? మన ప్రభుత్వంలో గౌరవం ఆ రోజున వంటి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ ఆ రోజు నోటిఫికేషన్ వేసినాయే మాత్రమే ఉద్యోగాలు. అవి వీళ్ళు ఇచ్చిన ఏమి కావు. ప్రజల్లో కూడా వాళ్ళు అంటున్నారు. మొన్న సింగరేణి ఉద్యోగాలు ఇచ్చారు, నేను కూడా పోయిన ఆ రోజు. మా ప్రాంతంలో కూడా ఉన్నారు కాబట్టి నేను ఆ రోజు వెళ్తే మరి ఆ రోజు దాదాపు మరి సింగరేణి ప్రాంతం మొత్తం కూడా ఆ రోజు దాదాపు 16,000 ఉద్యోగాలు సింగరేణి ప్రాంతంలో ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ ఇచ్చారు. మరి ఈరోజు ఒక 400 ఉద్యోగాలు అవి కూడా నోటిఫికేషన్ వేసినాయి.
మన ప్రభుత్వంలో ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ ఉన్నప్పుడే. మరి మొన్న పోలీసు ఉద్యోగాలు కూడా మళ్ళీ ఇస్తామంటారు, అవి కూడా మన వేసిన నోటిఫికేషన్ వేసినాయి. తర్వాత మొన్న ఏఎన్ఎంస్ ఇచ్చారు, ఏఎన్ఎంస్ ఇచ్చినాయి కూడా మొన్న నోటిఫికేషన్ వేసినాయి, మొన్న ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల్లో కూడా పబ్లిక్లో తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా కార్యకర్తలు, మరి నాయకులు, మరి మా ఇక్కడ అక్కలు చాలా మంచిగా మాట్లాడారు. మరి నేనేమంటున్నానంటే ఇవాళ మన 10 సంవత్సరాలుగా ఒక ఉద్యమ పార్టీ ఏర్పాటు చేసుకొని మరి ఆ రోజు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ మరి గ్రామాలలో కావచ్చు, జిల్లాలలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, అన్ని అభివృద్ధితో పాటు మరి ఎన్నో ఇవాళ పథకాలు, ఇవాళ రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, సాది ముబారక్ కావచ్చు, ఇవాళ పెన్షన్స్ కావచ్చు, ఇవాళ ఏదైతే మన గర్భిణికి నోటరీ కిట్ కావచ్చు, చాలా చెప్పుకుంటా పోతే చాలా స్కీమ్స్. ఇవన్నీ కూడా స్కీమ్స్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలలు అయింది. 3 నెలల నుంచి ఎక్కడ నోటరీ కిట్ లేదు. మరి మొన్న పాత అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు, మరి 1,01,16తో పాటు 1 తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ 1 తులం బంగారం ఇవ్వలేదు. మొన్న మేము 2-3 మండలాలకి మరి కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, అదే 1,01,16 రూపాయలు ఇచ్చాం. మరి తులం బంగారం పెట్టిపోయింది. ఇవన్నీ కూడా మీరు చెప్పవలసిన బాధ్యత ఉంది. ఈ రోజు గ్యాస్ ఇస్తామని మొన్న అక్కడ ఇనాగ్రేషన్ చేశారు. అంటే ఈ నెల ఇవ్వచ్చు కదా, వచ్చే నెల ఇస్తామని చెప్తున్నారు. అంటే వచ్చే నెల ఎందుకు, ఈ నెల ఇవ్వచ్చు కదా. మరి ఇవాళ అయితే బస్సులో వాస్తవంగా ఫ్రీ బస్సు పెట్టారు. ఏ మహిళలు కూడా సంతోషంగా లేరు. వాస్తవంగా చెప్పాలంటే ఏ మహిళలు కూడా లేరు. వాళ్ళని మేము అడుగుతున్నాము, అమ్మ మరి మీకు ఉచితంగా బస్సు వెళ్తున్నారు కదా ఫ్రీగా, మరి మంచిదని అంటే అది ఎవరికి కావాలి మేడం? ఇవాళ ఏదైతే మన పెన్షన్ ఇస్తున్నారో మరి ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు మరి 4,000 రూపాయలు ఇస్తుండే, మరి 2,000 రూపాయలు ఇస్తుండే, మరి 5,000 ఇస్తామన్నారు. మరి కేసీఆర్ సార్ని గెలిపించినా కూడా మాకు 5,000 పెన్షన్ ఇస్తుండే. కానీ మరి ఇప్పుడు ఈయన 4,000 ఇస్తా అన్నాడు, 4,000 లేదు, ఏం లేదు, అదే 2,000 రూపాయలు ఇస్తున్నారని మరి వాళ్ళందరూ కూడా కోపంలో ఉన్నారు. ఇప్పుడు గ్యాస్ లేదు, పెన్షన్ లేదు, మరి ఇది 1 తుల బంగారం లేదు. మరి ఇవన్నీ కూడా మీరు గ్రామాల్లో వెళ్ళినప్పుడు మీరందరూ కూడా చెప్పవలసిన బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా మరి ఇవాళ పబ్లిక్ లో అయితే వాస్తవంగా మేము చాలా తప్పు చేశాం, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేసి చాలా తప్పు పని చేశామని అంటున్నారు. వాస్తవంగా మరి పబ్లిక్ కూడా తెలిసిపోయింది. కాబట్టి ఇవాళ గౌరవం ఆ రోజున వంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ని ఇవాళ ప్రతి ఒక్క ఊర్లో కూడా మరి ముసలోళ్ళ నుంచి పట్టుకుంటే మరి పిల్లలు కావచ్చు, గృహిణులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తలుచుకొని రోజు లేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఇంటింటికి ప్రచారం చేస్తూ మరి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో వాళ్ళు ఎందుకంటే వాళ్ళు అసలు హామీలు ఎందుకు ఇచ్చారు, వాళ్ళ ప్రభుత్వం వస్తుంది అనుకోలేదు. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చారు. ఇప్పుడు పరేషాన్ అవుతున్నారు, ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళకి సాధ్యం కాదు. కాబట్టి ఈ రోజు వాళ్ళు ప్రభుత్వం వస్తుందని అనుకోలేదు. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలో వాళ్ళకి దోచట్లేదు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి ఏదైతే మన సార్ కూడా మాకు ఆ రోజు బుక్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే మరి ప్రజల్లో ఏవైతే మరి హామీలు ఏవి నిలబెట్టుకున్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఇప్పటి వరకు ఒక హామీ అయినా ఇచ్చారా లేదా అనేది ఖచ్చితంగా మీరు అందరు కూడా ఇక్కడ ఉన్నవంటి మా పెద్దవాళ్ళు, ఇక్కడ స్టేజ్ మీద ఉన్నవంటి పెద్ద నాయకులు కానీ మరి ముందు మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామాలలో మీరందరూ కూడా మంచి పనులు చేశారు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నవంటి కేసీఆర్ సార్. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మరి గ్రామాలలో వెళ్ళి మీరు ప్రతి డోర్ టు డోర్ మీరు మరి ప్రతి ఒక్కరు కూడా మరి కారు గుర్తుకు ఓటేసి మరి వినోద్ కుమార్ అన్న గారికి మరి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మరి తప్పకుండా నాకు కూడా టైం ఉంటే ఒకసారి 2 సార్లు మీ దగ్గరికి ప్రచారానికి వస్తాను సార్. కాబట్టి మీకు అందరికీ ఈరోజు అనుకోకుండా సార్ని కలవడానికి వచ్చాము. మాకు కూడా చాలా సంతోషం ఈరోజు మీటింగ్లో అటెండ్ కావడం. మరి నిజంగా మీకు అందరు కూడా మీరందరు మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్,
జై కేటీఆర్.